మన పవన్ కళ్యాణ్ ఈరోజు కొండగట్టు అంజన్న చెంతకు వెళ్ళి ఆయన ఆశీర్వచనాన్ని తీసుకొని ఆయన దర్శించిన తర్వాత ఒక్కసారిగా తెలుగు ప్రజలందరూ కూడా ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 35,19,00,000 విరాళం అనొచ్చు, లేదన్నప్పుడు దాతృత్వం వాటెవర్ ఏదైనా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. టీటీడీ నిధులతో కొండగట్టు అంజన్న స్వామి ఆలయం దగ్గర 96 గదులతో కాటేజర్ సత్రం వచ్చినటువంటి యాత్రికుల కోసం. అదేవిధంగా 2,000 మంది ఎట్ ఏ టైం తమ యొక్క దీక్ష విరమణ అన్నట్టు దానికోసం పెద్ద మండపం, ఆ నిర్మాణం కోసం ఈ నిధులు. ఈరోజు మన పవన్ కళ్యాణ్ రెండింటి కూడా శంకుస్థాపన చేశాడు. ఇది గమనించిన తర్వాత అంతా ఒక మాట అన్నారు. ఏమంటారు, తెలంగాణ ధనిక రాష్ట్రం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ వీళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇదే పాట కదా పాడింది. ఏపీని చూపించి లోటు బడ్జెట్, ఏపీ పేద రాష్ట్రం, ఏపీలో చీకట్లు, ఏపీలో రోడ్లు జగన్ హయాంలో వాళ్ళు అన్న మాటలు. కొండగట్టు అంజన్న స్వామి ఆలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక బస్సు ప్రమాదం జరిగింది, ఘోర బస్సు ప్రమాదం. ఆ ఘటనప్పుడు కానీ ఆ తర్వాత కానీ అంతకు ముందు కానీ పదే ఆ అనడంలో బీఆర్ఎస్ పాలకులు చెప్పింది, మేము కొండగట్టు అంజన్న ఆలయాన్ని డెవలప్ చేస్తాం, ఫండ్స్ ఇస్తాం, ఫండ్స్ వల్ల డెవలప్ చేయాలి. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వీళ్ళు ఏదైనా చేస్తారంటే వీళ్ళు ఏమీ లేదు. మన 2024 ఎన్నికలకు ముందు స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ వారాహయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈవెన్ ఆ సమయంలో ఈ కొండగట్టు అంజన్న స్వామికి సంబంధించినటువంటి పూజారులు ఉన్నారు కదా, వాళ్ళు అడుగున్నారు, సార్ పవన్ కళ్యాణ్ గారు రేపు మీరు అధికారంలోకి వస్తే స్వామివారికి సంబంధించేసి వచ్చే యాత్రికులు ఉన్నారు, భక్తులు ఉన్నారు కదా, వారికి ఉండటానికి వసతి లేదయ్యా, వసతి సౌకర్యాలు చూడయ్యా ఒక మాట. అదేవిధంగా దీక్ష విరమణ కోసం పెద్ద మండపం కావాలని చెప్పేసి అన్నారు. తప్పకుండా స్వామి, రేపు నేను మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీటీ వాళ్ళతో మాట్లాడి నేను నిధులు తీసుకొస్తాను అప్పుడే చెప్పాడంట. మాట కట్టుబడ్డాడు, నిరూపించాడు. ఆ కొండగట్టు అంజన్నేమో పవన్ కళ్యాణ్కి రక్ష. ఏ రకంగా? హైటెన్షన్ వైర్ అండి, పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపోతూ ఉంటాడు, దేవుని మాయ ఉంటేనే ఆ రోజుకు ఆ రకంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. లేదంటే ఎంత పెద్ద ప్రమాదం అండి అసలు అది. పవన్ కళ్యాణ్ ఈరోజు అదే మళ్ళీ గుర్తు చేశాడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఉంది, హైటెన్షన్ వారి ప్రమాదం నుంచి అసలు అలా బయటపడ్డాను ఏంటో, ఆ అంజన నన్ను కాపాడాడు అంటాడు. సో ఇప్పుడు నేను అడగదలుచుకుంది, నేను చెప్పదలుచుకుంది, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా కూడా దయచేసి మీ గుండెల మీద చేసుకొని మనం తెలుగు తల్లి బిడ్డలం, ఓకేనా? తెలంగాణ తల్లి, ఆంధ్ర తల్లి లేవు, మనం తెలుగు తల్లి బిడ్డలం, తెలుగు వాళ్ళం. తెలంగాణ ఒక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం. ఏ రకంగా? తెలుగు తల్లికి మనమంతా బిడ్డలు. అందులో కొంతమంది తెలంగాణలో ఉంటున్నారు, కొంతమంది ఆంధ్రాలో ఉంటున్నారు. తెలంగాణలో పాలకులు ఎవరైతే ఉన్నారో వారు తెలంగాణకు సంబంధించి సౌకర్యాల విషయంలో రిమైనింగ్ చూసుకోవాలి కదా, బట్ వీళ్ళు చూసుకోవటం విషయంలో కొన్ని చోట్ల ఫెయిల్ అవుతున్నారు. ఏపీకి సంబంధించి అన్నప్పుడు మొన్న మధ్య వైఎస్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు కొంచెం హడావుడి చేశారు, బట్ తర్వాత చేసింది ఏమీ లేదు. బట్ ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా తెలంగాణలో కనుక అక్కడున్న ప్రజలకు కానీ భక్తులు కానీ ఏదో ఒక విధంగా ఏదన్నా చిన్నపాటి లోటు అనేది ఉంది అంటే వారి వంతు ఎఫర్ట్స్ వాళ్ళు పెడతారు, సెంట్రల్లోనా స్టేట్లోనా. అలా పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చేసి మనమంతా తెలుగు వాళ్ళం, ఇక్కడ వచ్చేసి తెలంగాణ పాలకులు చేతగానితనం, ఓపెన్గా ఈ మాట, తెలంగాణ పాలకుల చేతగానితనం. ఎందుకు కొండగట్టు అంజన్న స్వామి ఆలయాన్ని ఇన్ని రోజులు డెవలప్ చేయకుండా వదిలేశారు? అక్కడ వచ్చేసి సత్రం ఎందుకు నిర్మించలా? దీక్ష విరమణ కోసం మండపం ఎందుకు నిర్మించలా? అండ్ ఆ రహదారులు ఏవైతున్నాయో ఆ విషయంలో వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది మీకు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు సెక్యులర్ అంటారు, బట్ వాళ్ళు సెక్యులర్ అన్నప్పుడు క్రైస్తవులే లేరు. మొన్న జనాలకు సంబంధించి చేసే సర్వేలో ఇది చేశారు కదా, అందులో క్రైస్తవుల శాతం నీళ్ళు ఇక్కడ. బట్ ఇక్కడ పాస్టర్లు ఉంటారు, చర్చిలు ఉంటాయి, మరలా క్రిస్మస్ సెలవులు ఇస్తారు. క్రైస్తవులు లేని రాష్ట్రంలోనేమో క్రిస్మస్ సెలవులు, అదేవిధంగా చర్చిలు అన్నీ ఉంటాయి. బట్ అంజన్న భక్తులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కొండగట్టు అంజన్న ఆలయానికి సంబంధించి నిధులు మాత్రం ఈ పాలకులు ఇవ్వరు. యాదగిరి గుట్టకు సంబంధించి యాదాద్రి దెన్ దానికి సంబంధించేసి డెవలప్ చేసిన బాగా చేసి సంతోషం, బట్ రిమైనింగ్ కూడా చేయాలి కదా. మొన్న మధ్య చూశానండి, బాసర ఆలయంలో అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి పాపం, దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ వీడియో కనుక వెళ్ళినా లేదు, బాసరకు సంబంధించి కూడా చేసే పనులు ఏమైనా కనుక ఉన్నా అది కూడా టీటీడీ వాళ్ళే కలగజేసుకొని చేయాలి.
నిజంగా తెలంగాణ ఉన్న పాలకులు కేవలం వీరి దృష్టికి వచ్చిందని కాదు, వీరికి నచ్చినటువంటి ఒక చోట మాత్రమే చేశారు. ఎస్పెషల్లీ హిందూ భక్తుల విషయంలో మిగతా చోట్ల వదిలేశారు. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ నిరూపించున్నాడు. కొండగట్టు అంజనేమో పవన్ కళ్యాణ్కి రక్ష, పవన్ కళ్యాణ్ ఏమో తెలుగు వారికి రక్ష. అవునా కాదు, మీరే క్రాస్ చెక్ చేసుకోండి. ఈవెన్ కూటమి ప్రభుత్వం అన్నది పక్కన పెట్టినట్టు చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తిని తీసుకుందాం. ఆయన అధికారంలో లేనప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, అది ఏపీ అయినా తెలంగాణ అయినా, తెలుగువారు సమస్యలో ఉన్నారంటే ముందుంటాడు, తెలుగువారు కష్టాల్లో ఉన్నారంటే ముందుంటాడు. ఆ సమస్యలు తెచ్చడానికి, ఆ కష్టాలు బయటపడేయడం. అవునా కదా, మీరే చెప్పండి. సో వీడియోలో మరలా చెప్తున్నాను, తెలంగాణలో ఉన్నటువంటి పాలకులు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా తెలంగాణ ప్రజలకి చేస్తున్న మంచి పనులు చాలా వరకు అలాగే బ్యాలెన్స్ ఉంచారు. ఎస్పెషల్లీ హిందువుల విషయంలో చాలా వరకు అలాగే ఉంచారు. ఇక పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినప్పుడు పాపం వాళ్ళని ఓటర్లలో అన్నట్టు చూశారు తప్ప నిజంగా ఓట్ల దాన్ని ఏం చెప్పాలంటే తెలంగాణను సాధించుకున్న వీళ్ళ కోసమే కదా అన్న వేలో నాకు తెలిసి ఆ వేళ కనపడతలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో జరిగిన స్కామ్లు మొత్తం బయట పెడుతుంటే బాబోయ్, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఈ రకం దోచుకున్నారే బీఆర్ఎస్లో అనిపిస్తాం. ఈ పాలమూరు రంగారెడ్డి అన్నారు నీళ్ళ విషయంలో, అక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేశారు. నిధులు అన్నారు, అడ్డదిడ్డంగా వాడేశారు. ఆ కాళేశ్వరం అంటే ఒక పనికిమాలిన ప్రాజెక్ట్ అనాలి దాన్ని. ఎందుకంటే వైట్ ఎలిఫెంట్ అట్ ది సేమ్ టైం ఆ రకంగా నిర్లిచ్చింది. ఇది నేననేది కాదు, కేసీఆర్ పాలనలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నది ఈరోజు వాళ్ళు ప్రూఫ్ సహా బయట పెట్టినది. ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పాపాలు అన్నీ ఇన్ను కదని ప్రతిరోజు రేవంత్ రెడ్డి చెప్తూనే ఉన్నాయి. అండ్ ఆయనకు ఉరేసిన తప్పలేదని అంటూనే ఉన్నాయి. సో ఇక నేను అనేది ఎందుకు కొత్తగా ఏమీ లేదు. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కనీసం రేవంత్ రెడ్డి అయినా తెలంగాణలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దేనికోసం తెలంగాణ వాళ్ళు సాధించుకున్నారో అందులో నియామకాలకు సంబంధించి మీరు భర్తీ చేస్తున్న సంతోషం. నీళ్ళ విషయంలో వచ్చేసి పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది, త్వరలో అన్ని సెట్ అవుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్నే కేంద్రం వచ్చేసి ఒక కమిటీని ఫామ్ చేసింది. ఇందులో 2 రాష్ట్రాల నుంచి 4, అటు 4 ఇటు 4, అండ్ సెంట్రల్ వాటర్ కమిషను, కేంద్ర జలశక్తి శాఖ, తర్వాత నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు. అండ్ 2 రాష్ట్రాలకు సంబంధించి కృష్ణానది బోర్డు అండ్ గోదావరి నది బోర్డుకి సంబంధించిన వాళ్ళు చైర్మన్లు వాళ్ళు మెంబర్లుగా ఉన్నారు. మొత్తం 11 మందితో ఒక కమిటీ కూడా వేసి ఉన్నారు. దాని నీళ్ళ విషయంలో కూడా 2 రాష్ట్రాల మధ్య త్వరలో సమస్యలన్నీ కూడా పక్కకపోతాయి. నియామకాలు అలాగే నడుస్తున్నాయి. ఇక నిధులు, ఈ నిధులు అన్నప్పుడు తెలంగాణలో ధనిక రాష్ట్రం కాబట్టి ఒకవేళ అప్పులు ఉన్నా కానీ ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి ఈ నిధులన్నీ ఏవైతున్నాయో రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా సరే గుడులకు సంబంధించి జీర్ణోద్ధారణ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గుడులు కనుక ఉన్నటువంటి సౌకర్యాలు, భక్తులకు సంబంధించి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి వసతి సౌకర్యాలు లైక్ ఇవన్నీ చూడండి. అండ్ అన్నిటిగా మించి పేద బడుగు బలహీన వర్గాలు ఇప్పటికీ సంక్షేమ ఫలాలు అంతకు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కనీసం వాళ్ళకి రోడ్లు లేకుండా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బడులు, ఆసుపత్రులు ఇవైతే త్వరితగతిన నిర్మాణం కంప్లీట్ చేసి నిజమైనటువంటి తెలంగాణ ఇప్పుడు వచ్చింది, మనం కోరుకున్న తెలంగాణ పాలకుడు ఇతను అని రేవంత్ రెడ్డి ప్రూవ్ చేస్తారని కోరుకుంటున్నా. బట్ పవన్ కళ్యాణ్ విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, మెచ్చుకుంటూ ఉన్నాను. ఎందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చేసి తెలుగు ప్రజలు మనమంతా కూడా తెలుగు తల్లి బిడ్డలం, రాష్ట్రాలు వేరుపడ్డాయి. బట్ ఇక్కడ పాలకులు కనుక చూసుకోకపోయినా మేము అక్కడ ఉంటూ ఉన్నా కానీ అక్కడ పరిపాలన వేరు. బట్ ఇక్కడ వచ్చేసి ప్రజలకు లోటు అనేది ఉంది, వెలితి అనేది ఉంది. అవి మేము కల్పిస్తాం, మా జేబులో డబ్బులు కాదు, మీరు వెంకన్న స్వామికి ఇచ్చినవి ఉన్నాయి కదా అవే మీకు మరల ఇస్తున్నాము అని చెప్పేసి. ఇదండి పరిపాలన అంటే. ఇది తెలుగు ప్రజలకు సంబంధించేసి సుహృద్భావ వాతావరణంలో కలిసిమెలిసి ఉండటం అండి.